సిల్క్ స్మిత గారు ఆ. అప్పట్లో కుర్ర కారుని ఇట్లా షేక్ చేశారు. అవును. స్మిత్ గారు డైలాగ్స్. ఇక్కడ కాంబినేషన్ లో సిల్క్ స్మిత్ గారు ఉంటారు, భానుమతి గారు ఉంటారు, ఓకే. నూతన్ ప్రసాద్ గారు ఉంటారు. 101 జిల్లాల అందగాడు. వా ఈ కాంబినేషన్ యాహ్! బామ్మ మాట బంగారు పాట సినిమా నుంచి. హ్మ్. మనం ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి పెద్ద చేశాను, చివరికి నా మాట కాదని వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఎట్టాయికి ఇంకా వేరే పని ఏం లేదు కదా. ఈ పాటికే బుజ్జి పాపకి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా పాపడనయ్యా? అదే అదే బుజ్జి పాపడికి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా వాడు చూడాలంది, మనుషులు పంపించి వెతికించవయ్యా. వాడొచ్చి కాలమే పడితే కన్నెరచేసి గింటేశావు, ఇప్పుడేమో వెతికించబట్టావు. వెతికిస్తానులే, దిగులు పడకు, నా మాటినో. నెక్స్ట్ సీన్ లో ఆ! సిల్క్ స్మిత గారి ఎంట్రీ ఉంటుంది. ఓకే. ఏమే కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని ఎంత లక్షణంగా కూతున్నావే మాయమ్మ? ఎక్కడే నా మనవడి దగ్గర కాజేసిన గొలుసు? ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకం, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకమా? నా మనవడి దగ్గర కాజేసిన గొలుసే, నా మనవడి దగ్గర కొట్టేసిన గొలుసే. దొంగ మొహందాన, జున్ను మొహందాన, ఈ రంగులోడికి రంగు పెట్టోటి. ఏంటి నిన్న ఏంటేంటో అంటున్నారు? నేనేంటంటే అంటలేదు, నీ చూపే నాకు నచ్చలేదు. కిట్టయ్య ముందు దీన్ని బయటికి పంపించరా. రాజ్యం, అప్పుడే పాపం శ్రీమతి అనసూయ గారిని బయటికి పంపించేస్తున్నావా? ఆవిడ్ని నేను అర్థం చేసుకోలేదు, నన్ను ఆవిడ అర్థం చేసుకోలేదు. కిట్టయ్య తాతని కుర్చీలో కోలి 4 వాతలు పెట్టాని. ఇది సీన్ అండి. ఏంటి సార్ అసలు మాడ్యులేషన్స్ టక్ 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 అని మార్చేస్తున్నారు నిజంగా. మీకు నిజంగా దేవుడిచ్చిన గొప్ప అవునండి. వరం అనుకుంటా God ఇది.